ఏదైనా ఏన్షియంట్ కల్చర్స్‌ని గమనిస్తే చావును ఓడించాలని ఒక తపన వాళ్ళకి ఎక్కువగా ఉండేది. పిరమిడ్స్ కట్టారు, బాడీలను ప్రిజర్వ్ చేశారు, అమృతం కోసం వెతికారు, బాడీలు మట్టిలో కలిసిపోకుండా ఉండడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. కానీ హిందూ కాస్మాలజీ ప్రకారం పర్మనెంట్ ఇమ్మోర్టాలిటీ అనేది ఇంపాసిబుల్. కాలం అనేది యుగాలుగా సాగుతుంది. సృష్టికి మరియు నాశనానికి మధ్యలో తిరుగుతూ ఉంటుంది. ఈ సైకిల్ జీరో అయినప్పుడు ప్రతి ప్రాణి ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. వచ్చే కొత్త యుగం కోసం పాత రూపాలన్నీ కరిగిపోవాల్సిందే. అయితే మహాభారతం అండ్ పురాణాల్లో ఈ లాజిక్ ఒక రేర్ ఎక్సెప్షన్ ఉంది. సప్త చిరంజీవులు అని పిలువబడే 7 వ్యక్తులకు మాత్రం ఒక స్పెషల్ బైపాస్ దొరికింది చచ్చిపోకుండా. ఈ కలియుగం అంతమయ్యే వరకు వాళ్ళు తమ బాడీలతోనే ఉండొచ్చు అనమాట. ఇప్పటికీ మనుషుల మధ్యలో ఉంటూ మనల్ని గైడ్ చేస్తూ ఉంటారని చాలా పుస్తకాల్లో రాశారు. ఈ చిరంజీవులు ఇప్పుడు కూడా భూమి మీదే తిరుగుతూ ఉన్నారనే నమ్మకం మోడర్న్ హిందూ ధర్మంలో ఒక స్ట్రాంగ్ పార్ట్. చాలామంది వీరు మన సొసైటీలో కలిసిపోయి ఉంటారని నమ్ముతారు. మరికొందరు మాత్రం ప్రపంచంలో మారుమూల ప్రాంతాల్లో దాక్కుంటున్నారని నమ్ముతారు. చూసే వాళ్ళకి వీళ్ళు సాదాసీదా మనుషుల్లాగా కనిపించొచ్చు. ఏదో ఊరి చివర కూర్చొని ఉండొచ్చు. పక్క నుండి వెళ్ళే వాళ్ళ మనుషులు అసలు కనీసం గుర్తు కూడా పట్టలేరు. కోట్లాది మంది మనుషుల్లో ఈ 7గురికి మాత్రమే అల్టిమేట్ ఎక్సెప్షన్ ఎందుకు వచ్చింది? వాళ్ళ స్టోరీస్ చూస్తేనే ఈజీగా అర్థమైపోతుంది ఇది ర్యాండమ్గా వచ్చిన వరం కాదు అని. ఇది 3 కేటగిరీల్లో ఉంటుంది: బ్లెస్సింగ్స్, డ్యూటీస్ అండ్ శాపాలు, కర్సెస్. వారు బ్రతికి ఉండడానికి గల కారణాలు మన వాల్యూస్కి ఒక గైడ్ లాగా పనిచేస్తాయి. ఏ బిహేవియర్ని గౌరవించాలి, వేటిని శిక్షించాలి అని మనకి చెప్తుంటాయి. మొదటి కేటగిరీ అల్టిమేట్ కాస్మిక్ రివార్డ్, అంటే స్వచ్ఛమైన భక్తి అండ్ ధర్మం కోసం ఇచ్చే నిత్య జీవితం. హనుమంతుడు ఈ మార్గానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. రామనామం వినిపించే వరకు ఈ భూమి మీదే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ నమ్మకం ఎంత స్ట్రాంగ్ అంటే రామాయణం చదివే దగ్గర హనుమంతుడు స్వయంగా వచ్చి కూర్చుంటాడని చెప్పి ఆయన కోసం ఒక సీట్ కూడా ఖాళీగా వదులుతారు. నెక్స్ట్ విభీషణుడు. తన సొంత అన్న రావణుడి కంటే ధర్మాన్నే ఎంచుకొని ఆయన ఇంటిగ్రిటీ ద్వారా ఇమ్మోర్టాలిటీ సంపాదించుకున్నాడు. నెక్స్ట్ మహాబలి అనే రాక్షసుడు కూడా ఈ గ్రూప్లో ఉన్నారు. విష్ణుమూర్తి పరీక్షించినప్పుడు ఆయన తన రాజ్యాన్ని, స్వర్గాన్ని, చివరికి ఆయన ప్రాణాన్ని కూడా వెనకాడకుండా ఇచ్చేశాడు. ఇలా త్యాగం చేశారు కాబట్టి ప్రతి ఇయర్ భూమి మీదకి రావడానికి ఆయనకు పర్మిషన్ దొరికింది. ప్రతి ఇయర్ కేరళలో ఓణం పండుగ జరుపుకుంటున్నారంటే ఆయన తిరిగి రావటమే కారణం. నిస్వార్థమైన సేవ అండ్ స్ట్రాంగ్ మోరల్స్కి ఎంత వాల్యూ ఉంటుందో ఈ ముగ్గురు మనకి చూపించారు. అయితే చిరంజీవులందరికీ ఇదొక్కటే రివార్డు కాదు. సెకండ్ కేటగిరీలో ఇమ్మోర్టాలిటీ అనేది ఒక మ్యాండేటరీ జాబ్ లాంటిది. వేదవ్యాసుడు వేదాల్ని, మహాభారతాన్ని అందించారు. కృపాచార్యులు ఒక గొప్ప టీచర్. పురాతన జ్ఞానం అండ్ న్యాయం ఈ కలియుగంలో కూడా బ్రతికి ఉండాలని వీరిని ఇక్కడే ఉంచారనమాట. ఈ నాలెడ్జ్ని కాపాడడం కోసం వారు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. వ్యాసుడు హిమాలయాల్లో ఎవరూ చేరుకోలేని మంచు ప్రదేశాల్లో ఉన్నారని నమ్ముతారు. మోడర్న్ వరల్డ్కి ఆయన చాలా దూరంగా ఉంటారని చెప్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి పరశురాముడు. ఆయన ఒక వారియర్ సేజ్. ఆయనకి ఎంత పెద్ద బాధ్యత ఉందంటే కలియుగం చివరిలో వచ్చే 10వ అవతారం కల్కికి ఆయన ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సమాజం కోసం, జ్ఞానం కోసం వ్యక్తులు తమ పర్సనల్ పీస్ని ఎలా త్యాగం చేస్తారో వీళ్ళ జీవితాలు చూసి తెలుసుకోవచ్చు. కానీ చివరి కేటగిరీ ఇమ్మోర్టాలిటీ చీకటి కోణాన్ని చూపిస్తుంది. కొన్నిసార్లు ఇమ్మోర్టాలిటీ తప్పించుకోలేని ఒక పెద్ద శిక్ష. కురుక్షేత్ర యుద్ధం చివరిలో అశ్వత్థాముడు క్షమించరాని తప్పు చేశాడు. పగతో రగిలిపోతూ లోకాన్ని అంతం చేసే ఆయుధాన్ని వాడి ఒక పుట్టబోయే బిడ్డను చంపడానికి ప్రయత్నించాడు. ఆ ఘోరానికి కృష్ణుడు భయంకరమైన శిక్ష వేశాడు. అశ్వత్థాముడు అన్ని రకాల రక్షణలు కోల్పోయి మానని గాయాలతో ఈ భూమి మీద ఒంటరిగా తిరగాలని శపించారు. ఇప్పటికీ నర్మదా నది తీరంలో భయంకరంగా ఉండే ఒక ఆకారం చూశామని అక్కడి లోకల్స్ కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. శతాబ్దాలుగా ఏకాకిగా చేసిన తప్పుకి నొప్పిని అనుభవిస్తూ చావు కూడా దొరకని స్థితిలో ఆయన ఉన్నాడు. కోపం అండ్ తప్పుడు నిర్ణయాలు మనిషిని ఎలా బాధిస్తాయో చెప్పడానికి అశ్వత్థామ ఒక వార్నింగ్ లాంటివాడు. ఈ 7గురి జీవితాలు చూస్తే ఇమ్మోర్టాలిటీ అనేది ఒక ధర్మం లాగా అర్థమవుతుంది. నేటి కాలంలో కూడా సప్త చిరంజీవ శ్లోకం చదువుతూ చాలా మంది వీరిని స్మరించుకుంటూ ఉంటారన్నమాట.
ఆ ఏడుగురు యవనర్చి తమకు ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వాలని కోరుకుంటారు. కొన్నిసార్లు ఈ ప్రార్థనలో మార్కండేయుడి పేరు కూడా చేరుస్తారు. యముణ్ణి ఎదిరించి చావును గెలిచిన గొప్ప భక్తుడాయన. మార్కండేయుడికున్న శివభక్తి ఎంత గొప్పదో దీన్ని బట్టి అర్థమవుతుంది. మనుషుల జీవితం చాలా చిన్నది, కానీ ఈ ఏడుగురు రిప్రజెంట్ చేసే క్వాలిటీస్ భక్తి, బాధ్యత, కోపం ఇవి ఎప్పటికీ మారవు. మనుషులు ఉన్నంతకాలం ఈ సప్త చిరంజీవులు మన పక్కనే ఉంటూ మోడర్న్ వరల్డ్ని గైడ్ చేస్తూ ఉంటారని భావిస్తున్నాం. Thank you for watching. If you like my content, please like, share and subscribe.